వెంకటరెడ్డి గారు చెప్పండి ఈ రెండు అంశాలు. ఒకటి హిందుత్వానికి ప్రమాదకరం అని అంటాం, అట్లాగే అందరి వాడిని మళ్ళీ ఆయనే ప్రకటించడం చంద్రబాబు గారు. ఇంకోవైపు ఎన్టీఆర్ విగ్రహానికి ఏమో ప్రభుత్వ డబ్బులు, అమరజీవి శ్రీరాములు గారి డబ్బుకి వేరే సంఘాలు, వైశ్య సంఘాలు ఇంకెవరెవరో డబ్బులు ఇస్తున్నారని చెప్పి వార్త. ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఇప్పుడు ఒకటి, అది ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెట్టినటువంటి విగ్రహం, అది ప్రభుత్వం దానికి ₹1 కూడా ఇవ్వలేదు. ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్యక్రమం. రెండు తప్పులేదు, ఎందుకంటే ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టచ్చు, మనం దాన్ని ఘనంగా ఆయనకు మన నివాళులు అర్పించాలి. మరి అదే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా కూడా చూడాలి కదా. ఇదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులపై దాడులు చూసుకుంటే, మొన్న పొదిల్లో అవినాష్ అనేటటువంటి ఆర్యవైశ్య యువకుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు, దారుణంగా, అత్యంత దారుణంగా కొట్టారు, అత్యంత దారుణంగా. మరి ఆ ఎస్ఐ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా మీరు? ఆ ఎస్ఐని అసలు మీరు సస్పెండ్ చేసి పడేయాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోవాలి? రెండు, మన పిడుగురాల్లో జ్యోతి అనేటటువంటి ఒక మహిళని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆమె చేత బలవంతంగా సంతకాలు తీసుకొని ఏదైతే ఆమెను బండబూతులు తిట్టారు ఎస్ఐ, ఆర్యవైశ్య మహిళని. ఇంకో చోట చూస్తే ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవపల్లికి చెందినటువంటి రేషన్ డీలర్ సత్యనారాయణపై దాడి చేసి కిడ్నాప్కి ఎత్తించారు. ఇవన్నీ మన తెలుగుదేశం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినాయి. ఇట్లాంటి కోకొల్లలు ఆర్యవైశ్యుల మీద మరి ఎందుకు చర్యలు తీసుకోవాలా? మరి నిజంగా ఆర్యవైశ్యుల మీద అంత ప్రేమ ఉండి, పొట్టి శ్రీరాములు గారి మీద అంత ప్రేమ ఉంటే, మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లకి రోజు తగలేస్తూ ఉంటారు కదా, ఆయన ఇంటి మరమ్మతులకు అని చెప్పి, లేదా కరకట్లో ఇంటికి వెళ్ళే దారిలో డిజైనింగ్ లైట్లకి అని చెప్పి ₹1,00,000 తగలేస్తారు కదా. నన్ను పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మరి డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? రెండోది, పొట్టి శ్రీరాములు గారికి నిజంగా వీళ్ళు నిజమైన నివాళులు అర్పించే వాళ్ళు అయితే ఆయన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గుర్తురాలా? రాజశేఖర రెడ్డి గారు పెట్టానని చెప్తున్నారుగా, అది చెప్పట్లా, పక్కనలో ఇవన్నీ మన క్రెడిట్ దొబ్బేస్తే అట్లా. 2008 జూలై 4 అప్పుడు జూన్ సార్ 2008 జూన్ 4 డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు దాన్ని. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2 సార్లు చేశాడుగా, మరి ముఖ్యమంత్రి ఎందుకు గుర్తురాలా? రెండో అంశం, ఆయన ఈరోజు మతాల గురించి మాట్లాడితే అట్లా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి మనం విన్నాం. హిందువుగా పుట్టాను, వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం, నీ ఇష్టదైవం యేసు ప్రభు. నువ్వు గెలిస్తే ఎక్కడికి పోతావు? జెరూసలేం వెళ్తావు. మరి ఇప్పుడు అన్ని మతాలను గౌరవించాడు, అయితే నువ్వు గెలిస్తే జెరూసలేం వెళ్తావు, నీ మతం క్రిస్టియన్ అని చెప్పి మాట్లాడతాం ఏంటిది? అంటే క్రిస్టియన్ మతాన్ని అవమానించడమే కదా. అన్ని మతాలని గౌరవించాడు సార్, నువ్వు ఏ మతాన్ని గౌరవించవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హిందూ మతాన్ని అత్యంత ఏదైతే హేటెడ్ గా చూసేది నువ్వే. ఎందుకంటే ముఖ్యమంత్రి విశ్వ హిందూ పరిషత్ డైరెక్ట్ గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా, దేవాలయ భూములు వ్యవహారం వీటన్నిటిలో చంద్రబాబు సర్కార్ చేస్తున్నారు. ఈ రోజే కదా సార్, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదావర్తి భూములు మీకు గుర్తు ఉండి ఉంటుంది, సదావర్తి భూముల్ని ఏదైతే అపరంగా కొట్టేయాలనేటటువంటి కార్యక్రమం చేశారు ప్రభుత్వానికి సంబంధించి. సో ఈ 42 గుళ్ళను కూల్చి తీసుకెళ్ళి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు, విశ్వ హిందూ పరిషత్ ఎందుకు ఇప్పుడు వాళ్ళ గట్టిగా మాట్లాడింది అనేది నాకు. ఇంకా విశ్వ హిందూ పరిషత్ ఇంకా గట్టిగా మాట్లాడాలి సార్. అసలు గొడ్డు కొవ్వు పంది కొవ్వు అన్నప్పుడే అసలు నువ్వు ఎట్టమని ముఖ్యమంత్రి అయ్యా ఎలా మాట్లాడతావు? 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నావు, దేవుడు ప్రతిష్టను దెబ్బతీస్తున్నావు. ఏం సుప్రీంకోర్టు కడిగి పారేసినట్టు విశ్వ హిందూ పరిషత్ కడిగి పారేయాలి. ఆ రోజు మళ్ళీ తర్వాత బాత్రూమ్లో యాసిడ్ అన్నాడు. అంటే మేమందరం బాత్రూమ్లో యాసిడ్లో లడ్డూలు తిన్నారా? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఏది సార్ గొడ్డుకోవు లడ్డు తిన్నారా, పందికోవు లడ్డు తిన్నారా? అందరు ఖండించాలి సార్, ఒక్కళ్ళు కాదు. తెలుసు కదా, ఒకవేళ తేడా ఉంటే అంత అసహ్యంగా సార్. కల్తీ పాలు తాగి మన 16 మంది చనిపోయారు సార్. ఫస్ట్ రోజు 6, ఇప్పుడు 16 మంది. కలుషిత నీరు తాగి డయేరియా వచ్చింది. మరి కలుషిత లడ్డు నిజంగా ఉంటే, కల్తీ లడ్డు అయితే మరి గవర్నర్లు, సైంటిస్టులు, రోజుకి ప్రవచనకర్తలు రోజుకి 3 నుంచి 4 లక్షల లడ్లు కొనుగోలు చేస్తారు భక్తులు. సో దాంట్లో ఒక్కొక్క లడ్డు 2-3 తిన్నా 10 లక్షల మంది మినిమం రోజుకి తిరుపతి లడ్డు తింటారు. మరి ఒక్కరు కూడా ఒక రోజు కూడా ఏం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధం ఆడి రాజకీయ కుట్రలో భాగంగా జగన్ 2024 మధ్యాహ్నంట అసలు మామూలుగా కల్తీ జరిగింది శాంపుల్ తీసిందేమో ఈ టైంలో. లోడ్ ఎత్తింది ఎలా హయాంలోనే, లోడ్ దించింది ఎలా హయాంలోనే, మళ్ళీ లోడ్ పక్కకు పంపించి మళ్ళీ తీసుకొని వచ్చి వాడింది ఎలా హయాంలోనే, కల్తీ ఎలా హయాంలో అని తెలిసినాక లోడ్ ఎత్తి రమణ అనేది డైలాగ్ ఉన్నట్టుగా. రైట్, ఓకే. చెప్పండి ఇంద్రనీల్ గారు, ఏంటి సడన్గా విశ్వ హిందూ పరిషత్ వైఖరి మారిందా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాల మీద వాళ్ళు స్పందించారా? బీజేపీ మాట్లాడకపోయినా వీళ్ళు మరోవైపు ఈయన అందరు వాడిని అన్ని మతాలను గౌరవిస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడే మన మిత్రుడు
ఆయన నువ్వు అది పైగా కౌన్సిల్లో ఎంత దారుణంగా మాట్లాడారండి, నువ్వు క్రిస్టియన్వి అది. ఇప్పటికన్నా విశ్వ హిందూ పరిషత్తు మేల్కొన్నందుకు కొంత హిందువులు సంతోషించాల్సిన సందర్భంగా భావించాలి. ఎందుకంటే ఈ జీవో పాస్ చేసి దేవాదాయ భూములని, అందులో కూడా ఆ జీవోలో కూడా 33 ఏళ్ళకి ఆ టర్మ్ పెంచడమే కాకుండా లీజ్ టైంని దాంట్లో ఎలా చేశారంటే 20 ఏళ్ళ నుంచి, అంటే ఒక సంస్థ స్థాపించి 20 సంవత్సరాలు దాటితే వాళ్ళకి టెండర్ ప్రాసెస్ లేకుండా అలాట్ చేయడానికి కూడా మినహాయింపులు ఇచ్చారు. సో తమకు కావాల్సిన వాళ్ళకి ఆ టెండర్లు అనకాపల్లిలో దేవాలయ భూములు 100 ఎకరాలు ఎంతో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారంట. దేవాలయ భూములు నువ్వు ఎట్లా అప్పచెబుతావు? అదే జగన్ గారు చేసి ఉంటే పొరపాటున 1 ఎకరం ఇచ్చినా ఇంకేముంది, హిందూ మతాన్ని కావాలని చేస్తున్నారని ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 100 ఎకరాలు ఇస్తున్నారట. నేను మొన్న చూడండి, విశ్వ హిందూ పరిషత్ కూడా మనకి వైజాగ్లో అంత గొడ్డు మాంసం అన్ని 1,80,000 అన్ని టన్నులు ఆ లెవెల్లో దొరికినప్పుడు ఎందుకు విశ్వ హిందూ పరిషత్ వచ్చి గెరావు చేయలేదు? మాట్లాడితే గో సంరక్షణ సమితులు అనుకుంటూ, గో సంరక్షణ అనుకుంటూ మాట్లాడే విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఆ రోజు మాట్లాడాలి. ఇప్పటికి కూడా దేవాలయాల మీద ఒక రకమైన దాడులేవి, వీటిని హిందూ ధర్మం యొక్క మీద జరుగుతున్న దాడులుగానే చూడాలి. అయినా ఇప్పటికన్నా మేల్కొన్నందుకు సంతోషం. విచిత్రమైన టీడీపీకి సంబంధించిన సాధువులతో కొందరితో ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టించి జగన్ గారిని తిట్టించారు కదా. ఇవన్నీ కల్తీ సాములు, కబ్జా సాములు ఉన్నారు దాంట్లో, భూములు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇంకొకటి ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న రీసెంట్గా మీరు అసెంబ్లీ సాక్షిగా కొన్ని అబద్ధాలు చెప్పారు వీళ్ళు. అంటే ఒక ఫోటో పెట్టేసి, అంటే వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ బైబుల్ పట్టుకున్నారు, వీళ్ళ టీటీడీ చైర్మన్ అని మాట్లాడారు. ఆ టోటల్ వీడియో తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూపించడం జరిగింది. అంటే విజయమ్మ గారు వేరే ఏదో అందుకోవాల్సి వచ్చి ఇస్తే పట్టుకున్నారు దాన్ని. అయితే ఈ రోజున బైబుల్ పట్టుకుంటమే తప్పు అనే విధంగా మాట్లాడిన చంద్రబాబు గారు ఇఫ్తార్ విందులో ఏకంగా యాషమే వేశారు. అక్కడ క్రిస్మస్ గౌరవిద్దాం సార్, నేనేమన్నా అన్ని మతాలను గౌరవించాం, కానీ ఆ మనిషికి అర్హత లేదు అంట. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడి ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే చర్చికి వెళ్తే చర్చిలో మాటలు, మసీదుకి వెళ్తే మసీదు మాటలు, లేదు గుడికి వెళ్తే గుడిలో మాటలు లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక సీఎం వ్యవహరించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు సార్. రైట్. సంక్షేమం, అభివృద్ధి, జోడుగుర్రాల దౌడు, 23-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక. జగన్ గారి టైంలో ఈ రెండు స్టాండ్ విత్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ అంట. ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ, స్టాండింగ్ స్ట్రాంగ్ విత్ అవర్ బిలౌడ్ అండ్ హానరబుల్ ఎంపీ పొట్టా మహేష్ కుమార్, వీ స్టాండ్ విత్ యూ, ఏలూరు బిలీవ్స్ ఇన్ యూ. పెట్టడానికి సిగ్గట్టలేదు నాకు అర్థం. ఈ కూడా డ్రగ్స్ తీసుకొని పెట్టుండాలి, లేకపోతే మనిషి వాడు పెడతాడు సార్. ఇట్లా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని డైరెక్ట్ గా పట్టుబట్టి మీతో మేము ఉంటామంటే దానికి అర్థం ఏంటి? అంటే తెలుగుదేశం మొత్తం డ్రగ్స్ తో అండగా ఉంటుందనే మేము తెలుగు డ్రగిస్ట్ పార్టీ అని డైరెక్ట్ గా చెప్పదలుచుకున్నారు పేరు పెట్టి. అంటే ఒక డ్రగ్ తీసుకున్న ఎంపీకి మీతో మేము ఉంటాం, మీరే మా అన్న, మీరే మా కొండ, మీరే మా దైవం, మీరే మా ఇది అంటే దానికి అర్థమైంది. అంటే తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ గానే డ్రగ్స్ తీసుకుంటాం తప్పేంటి అంటున్నారు. దీనికి అర్థం ఇదేగా. ఆయన ఏమో నేను 30 ఏళ్ళని తిరుగుతున్నాను వాటేసుకుంటా, నీకు తప్పేంటి అన్నాడు. వీళ్ళే మేము డ్రగ్స్ తీసుకుంటా తప్పేంటి అంటున్నారు. ఇంకెట్లాంటి గురించి మనం ఏం డిస్కస్ చేయాలి సార్? సభ్య సమాజంలో అసలు ఇట్లాంటి దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి దిక్కుమాలి ట్రెండ్ ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ప్రోత్సహించడం. తిరుమల కల్తీ అని చెప్పి జగన్ గారి ఫోటో పెట్టి ఫ్లెక్స్ వేయడానికి ఎలా అనుమతి ఇచ్చారు? అయ్యే పెట్టినప్పుడు ఏం పెద్ద దేవుడి మీద వాళ్ళు ఫ్లెక్స్ పెట్టినప్పుడు డ్రగ్స్ మీద ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఎవరు ఫ్లెక్సీ పెట్టే తీసేయాలి కదా. అదే వైసీపీ వాళ్ళు ఏదన్నా పెట్టంగానే వెంటనే పోలీస్ కేసు కూడా నిన్న ఎక్కడ చూశాను, కేసు పెట్టారంట. పోలీస్ అది ఎవరో ఫ్లెక్సీ పెట్టబోతే అది మచిలీపట్నంలో ఎక్కడో వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ వీళ్ళు పెడితేనేమో ఇష్టం వచ్చినట్టు పెట్టడం. అసలు పోలీసులు ధర్మంగా ఉండాలి కదా, ఎవరు తప్పు చేసినా తప్పే కదా. రేపొద్దున పోలవతో స్వాగతం చెబుతారా లేకపోతే డ్రగ్స్ తో స్వాగతం చెబుతారా? రేపొద్దు అందరూ పని చేయండి సార్. రేపొద్దు తెలుగుదేశం వాళ్ళు రేపొద్దున ఏలూరుకి వచ్చేటప్పుడు ఈయన ఎక్కడ దిగుతాడు? గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి వస్తాడు కదా. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక్కొక్కరు డ్రగ్స్ ప్యాకెట్లు పట్టుకొని స్వాగతం సుస్వాగతం అని పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇలా బతుకులు ఇలా తయారైన సార్. ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఇలాంటి పార్టీ ఉండటం మనం చేసుకున్న కర్మ కాబట్టి ఏం సార్ ఇది? ఇట్లాంటి ఫ్లెక్స్లు పెడతారా? ఎందుకు ఎవరు వాళ్ళకి తెలియకుండానే పెట్టుంటారా సార్? పెట్టింది తెలుగుదేశం మరి కాదు. ఎవరిని అడిగినటువంటి పల్లా శ్రీనివాసరావు టీడీపీ ప్రెసిడెంటే మళ్ళీ ఎవరు ఇవ్వకముందే ఏం లేదు సార్. 2 రోజులు అయిపోయిన తర్వాత వివరం తీసుకున్నాం. ఆయన డిన్నర్కి వెళ్ళాడు, అక్కడ అది సాల్ట్ వేసుకోబోతే అది కొకైన్ అని తెలియలా, సాల్ట్ వేసుకున్నాడు. అది సాల్ట్ కొకైన్ ఒకేలాగా ఉంటాయి కదా. సాల్ట్ కొద్దిగా తక్కువైందని చెప్పి స్టఫ్ లోకి సాల్ట్ వేసుకుంటే అది కొకైన్ అని తెలియలేదు. అప్పుడు మామూలుగా లైట్ గా ఏదో బీర్ తాగాడు.
తెలియలేదు, ఆ మత్తులో కొకైన్ అని తెలియలేదని చెప్పి రేపు పొద్దున ఎవరిని ఇచ్చాడని రాస్తారు. ఇది ప్రజలు కూడా గమనించాల్సిన కానీ చంద్రబాబు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యి ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా ఇట్లాంటి వాటికి గట్టిగా ఎవరు తప్పు చేసినా తప్పు అనే పద్ధతి కాకుండా వైసీపీ వాళ్ళు ఏదన్నా జరిగితే చిన్న జరిగిన పెద్ద చేయటం, తెలుగుదేశం వాళ్ళు అయితే కప్పిపోతున్నారు. ఇట్లాంటి చేయకుండా ఉంటే ఆయనకి మంచిదేమో. మరి అంతా లోకేష్ టీం కదా సార్, ఇదంతా స్పెషల్ టీం కదా, మధ్యలో లోకేష్ గారి రెడ్ బుక్ వాలా ఇదంతా లోకేష్ టీం కదా. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు. హలో, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, ఇది క్లియర్ గా ఈ కేసు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి హాట్ లైన్ ఎంత బాగా పనిచేసింది అనే దానికి కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి హాట్ లైన్ ఉందని ఇంకోసారి రుజువు అవుతుంది ఈ కేసు ద్వారా. ఇంత భయంకరమైన బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు, ఇది తప్పని. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, ఏపీ బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు, టీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు. అది ఇంకో విచిత్రం. అంటే టీఆర్ఎస్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అతను టీఆర్ఎస్ లో ఉన్నట్టున్నాడు. అయితే కేటీఆర్ గారు గట్టిగా అని చెప్పారు, లేదు ఎవరిదైనా తప్పే అని ఆయన ఒక మాట అన్నాడు. కానీ వీళ్ళెవరూ మాట్లాడలే. కాంగ్రెస్ నిజంగా విచిత్రం ఏంటంటే ఏపీ కాంగ్రెస్ నేత గారు జగన్ గారి టైంలో ఏదో జరిగిందని పచ్చి అబద్ధం చెబుతున్నారు తప్ప ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడ రాలా. అది విచిత్రమైన పరిస్థితి మీరు చెప్పినట్లు. రైట్, అంతే కదా. రైట్. ఇప్పుడు తెనాలి ఇన్సిడెంట్ని ఇప్పుడు జరుగుతున్న మొయినాబాద్ ఇన్సిడెంట్తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం సార్. అక్కడ దొరికింది వాళ్ళు గంజాయి సేవించారు, ఇక్కడ డ్రగ్స్ కొకైన్ తీసుకున్నారు, ఇంకా ఎడిషనల్గా కూడా ఏదో ఉండి అంటున్నారు. అంటే గంజాయి కంటే కూడా కొకైన్ అనేది ప్రమాదకరం, కేసు తీవ్రత కూడా ఎక్కువ. 2, పోలీసుల మీద తిరగబడ్డారు అనే చెప్పి దళితులు సామాన్యులు అయిన ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చి 3rd డిగ్రీ అప్లై చేసి వీడియో చేసి మరి అసెంబ్లీలో సమర్థించారు. పోలీసుల మీద తిరుగుబాటు కాదు, ఇక్కడ హత్యాయత్నం చేశారు. ఇక్కడ పోలీసుల మీద కాల్పులు ప్రయత్నించారు, అంటే అది హత్యాయత్నం. మరి ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు తెనాలి ఇన్సిడెంట్తో చూసుకుంటే గంజాయి కాదు, ఇక్కడ కొకైను అంటే పోలీసుల మీద తిరుగుబాటు కాదు, హత్యాయత్నం. కానీ ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు ఫస్ట్. సరే, స్టేషన్ బెయిల్ ఇచ్చే సందర్భాన్ని కూడా చూస్తే అక్కడ ఎంతమంది అయితే ఉండారో, ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారా మీరు? 41 నోటీస్ ఇచ్చి 3కే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ముగ్గురిని జైల్లో పెట్టారు, మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్. అంటే ఏంటి, ఇది చాలా క్లియర్గా ఏంటంటే అధికారం ఉంటే అధికారానికి ఈ చట్టము న్యాయం కూడా తొత్తులుగా వ్యవహరిస్తాయి అని చెప్పాలనే ప్రయత్నమా? ఇది ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయిన తర్వాత విప్లవంగా మారే రోజులు ముందు ముందు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇంకోటి చూడండి, ఈ ఇన్సిడెంట్లో ఈ డ్రగ్స్ ఏంటి, అప్పుడు డ్రై ఈస్ట్ వచ్చింది సార్. డ్రై ఈస్ట్ వస్తే వైఎస్ఆర్సీపీ అసలు వైజాగ్ పోర్ట్లో ఆ డ్రై ఈస్ట్ని డ్రగ్స్ తీసుకొచ్చేసింది, మద్యంలో కలుపుతుంది దాన్ని, రాష్ట్రం అంతా డ్రగ్స్ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తుంది అని ప్రచారం చేశారు. తర్వాత అది డ్రై ఈస్ట్ అని తెలిసింది. ఇక్కడ ప్రతిదీ అబద్ధాలు ప్రచారం చేయటం. రేపు ఉదయం కొన్ని రోజులు, 1 రోజు 2 రోజులు ఆగండి సార్, వాళ్ళు ఏం చెప్పబోతారంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మేము చేయగలిగాం కాబట్టి మా ఎంపీలు మా ఎమ్మెల్యేల పిల్లలు పాపం ఇక్కడ డ్రగ్స్ దొరక్క పక్క రాష్ట్రానికి వెళ్ళి సేవించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయగలిగామని కూడా చెబుతారు. దొరికినాయి వాళ్ళు అది కూడా చెప్తారు. చూడండి అంటున్నా నేను, మా పాపం మా ఎంపీలు మా ఎమ్మెల్యేల పిల్లలు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారని కూడా చెబుతారు.